హై వాస్ వెల్కమ్ టు కావ్యస్ మీడియా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, పార్టీలో కీలకమైన నేతల్లో శాసన మండలిలో ఎమ్మెల్సీలందరికీ కూడా రథసారథిగా పనిచేస్తున్న బొత్స సత్యనారాయణ గారు అయితే కొంత సతమతం అవుతున్నట్టు, ముఖ్యంగా పార్టీ మారాలా, పార్టీలో ఉండాలా, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొద్ది రోజులుగా మనం చూసుకుంటే బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారని చెప్పి గత 3-4 నెలల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా బొత్స సత్యనారాయణ గురించి కొంత ఆయనంతటా ఆయన ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఎందుకు అనగా ముఖ్యంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయనగరం జిల్లాకి సంబంధించిన వ్యక్తి, ముఖ్యంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, ఎక్కువగా అవినీతి ఆరోపణలు లేవు, పైగా దాదాపుగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు, మంత్రి కింద, ఎమ్మెల్యే కింద, ఎమ్మెల్సీ కింద పలు కీలక పదవులు అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ అనే వ్యక్తిని జనసేన పార్టీలోకి తీసుకువచ్చినట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో కూడా జనసేన అనేది ఇంకా బలపడే అవకాశం ఉంది. జనసేన అనేది గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను పెంచుకోవడమే కానీ, ఓట్ బ్యాంకును పెంచుకోవడమే కానీ, బలమైన నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడమే కానీ బొత్స సత్యనారాయణతో సాధ్యం అవుద్ది అనేటట్టు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆలోచన పెట్టినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. అయితే గత 3-4 నెలల నుంచి కూడా బొత్స సత్యనారాయణ గారు అయితే జనసేన పార్టీలోకి రాబోతున్నట్లు వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నారు తప్పితే ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది లేదు. ఇటు బొత్స సత్యనారాయణ గారి తరపు నుంచి కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే తాజాగా చూసుకుంటే మళ్ళీ ఇదే అంశాన్ని ఒకసారి తెర మీదకి తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు బొత్స సత్యనారాయణకి అయితే గత కొద్ది రోజులుగా చూస్తే చాలా సతమతం అవుతున్నారు. పార్టీ మారవలసిన అవసరం వస్తుంది అనేటట్టు, ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ఫ్యూచర్లో రాజకీయ భవిష్యత్తు అనేది కనబడడం లేదు, రాజకీయాల్లో ఉంటే ఈ పార్టీలో మనం సస్టైన్ అవ్వలేమని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. కానీ ఇక్కడ తాజాగా ఇంకొక అంశం ఏంటంటే బొత్స సత్యనారాయణ గురించి ఇటు జనసేన పార్టీ కూడా ఎదురు చూడడంతో పాటు ఇంకోవైపు బీజేపీ కూడా ఎదురు చూస్తున్నట్టు, బీజేపీలోకి బొత్స సత్యనారాయణని తీసుకోవాలనేటట్టు ఇటు బీజేపీ పెద్దలు కూడా చూడడం జరుగుతుంది. కానీ ఎక్కువ శాతం ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసిన ఫలం అయితే మాత్రం బొత్స సత్యనారాయణ రాజీనామా చేస్తే ఎమ్మెల్సీలంతా కూడా ఆటోమేటిక్గా మిగిలిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజీనామా చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకు అనంటే 2024 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఆయన పోటీ చేసి ఎమ్మెల్యే కింద ఓడిపోవడం జరిగింది. వెంటనే కూడా ఖాళీ అయిన ఒక ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీకి బొత్స సత్యనారాయణకి ఇచ్చి ఆయన్ని శాసన మండలికి పంపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే దాదాపుగా 10 నెలల నుంచి కూడా శాసన మండలి సమావేశాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రథసారథి కింద వ్యవహరిస్తూ ఆ ఎమ్మెల్సీలు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దాని మీద ప్రతి ఒక్క దాని మీద కూడా కర్త కర్మ క్రియ అనే విధంగా బొత్స సత్యనారాయణ గారు అయితే వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీకి పార్టీకి రాజీనామా చేసినట్లయితే మాత్రం మిగిలిన సభ్యుల్లో కూడా చాలా మందిలో కూడా అసంతృప్తి రావడం, ఇప్పటికే కూడా దాదాపుగా 8-9 మంది ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయడం అయితే జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రాజీనామాలు చేసే అవకాశం అవుతుంది. కానీ ఏది ఏమైనా కానీ బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసినట్లయితే మాత్రం పార్టీలో ఒక మూల స్తంభాన్ని, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, అందులో కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న నేత, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాజకీయాల్లో బాగా బలమైన పట్టున్న నేత వైఎస్ఆర్సీపీ పార్టీ కోల్పోవడం, ముఖ్యంగా ఓట్ బ్యాంక్ అంతా కూడా లాస్ అవడం, పార్టీ అనేది ఒక రకంగా చెప్పాలంటే భూస్థాపితం అయ్యే అవకాశం కూడా ఉంది. నెంబర్ 2లో ఉన్న విజయసాయి రెడ్డి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వ్యక్తి, ఆయన కూడా పార్టీ నుంచి తప్పుకోవడం, ఇలా రోజు రోజుకి కూడా ఒక్కొక్కరు బయటకు రావడం, ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు, మెయిన్గా ఎమ్మెల్సీకి రాజీనామా చేయబోతున్నట్లు కొంత కీలకంగా వినిపిస్తుంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఎటువంటి అధికారిక ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడా లేదు. కేవలం మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ కూడా జనసేనలోకి రావడానికి ఆయన సుముఖంగా ఆలోచిస్తున్నట్టు, ముఖ్యంగా ఇటు జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు, ఇంకోవైపు బీజేపీ కూడా తీసుకోవడానికైతే ఒలవేస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి బొత్స సత్యనారాయణ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసినట్లయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చాలా గట్టి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. కేడర్ అంతా కూడా ఒకసారి ఇటు టర్న్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. మరి ఏం జరుగుతుంది, బొత్స సత్యనారాయణ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం అయితే ఎదురు చూడాలి.